ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి బాలాజీ అప్పలరామ్ ప్రసాద్ నివాసానికి వచ్చారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట వచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యే లలిత కుమారి కుమార్తె అశ్మితా నాయుడు కాబోయే అల్లుడు ఎర్ని పవన్ మౌలిలను ఆశీర్వదించారు. కాబోయే దంపతులకు ఉంగరాలను బహుమతిగా అందచేసి ఇరువురి చేత ధరింపచేసి అక్షింతలు వేసే ఆశీస్సులు అందజేశారు. ఈ నెల 27న అస్మితా నాయుడు ఎర్ని పవన్ వివాహం వైభవంగా జరగనుంది. ఎమ్మెల్యే దంపతుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ కోల్లా అప్పలనాయుడు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రాకతో ఆ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం కోల్లా అప్పలనాయుడు కుటుంబ సభ్యులందరితో కలిసి ముఖ్యమంత్రి చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగారు. అధినేత స్వయంగా ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలపడం పట్ల ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి, ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి, నారా కుటుంబాలతో కోల్లా కుటుంబానికి ఉన్న అనుబంధం ఎనలేనిది. పార్టీ స్థాపన నాటి నుండి దివంగత మాజీ మంత్రి కోల్లా అప్పలనాయుడు చూపిన నిబద్ధత, అందించిన సేవలు పార్టీ చరిత్రలో చిరస్మరణీయం. ఆనాటి నుండి మొదలైన ఈ ఆత్మీయ బంధం తరాలు మారుతున్నా మరింత పటిష్టంగా కొనసాగుతుందనడానికి ఈ ఆత్మీయ కలయిక మరో నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చౌదరి బాబ్జీ, రాష్ట్ర తెలుగు యువత నాయకులు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మాకిన సీతారామ పాత్రుడు, లాలం అర్జునరావు, మల్లా రామకృష్ణ, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.